జిల్లా కొండమల్లేపల్లిలోని కేశ్యతండ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో పియ్యేపల్లి మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి, యాదమ్మలు మరణించగా సామ మహేందర్ రెడ్డి, తిప్పిన వెంకటరెడ్డి, బొడ్డుపల్లి మహేందర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా నకరేకల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ పూజ అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ అంబేద్కర్ గారి వల్లే బడుగు బలహీన వర్గాల వారు చదువుకొని ఉన్నత పదవులలో ఉన్నారని, అగ్రరాజ్యాలైన అమెరికాకు కూడా వెళ్తున్నారని, అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా బడుగు బలహీన పేదవారికి సంక్షేమ పథకాలు ఉంటాయని, కేసీఆర్ కూడా అలాగే ఆలోచిస్తున్నారని వీరేశం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్దమైంది. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈవీఎం మిషన్స్ మరియు ఇతర సామాగ్రితో అధికారులు సిద్దంగా ఉన్నారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు బయలుదేరుతున్నారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది కూడా అధికారుల వెంట తమకు కేటాయించిన గ్రామాలకు బయలుదేరుతున్నారు. పోలింగ్ స్టేషన్స్ కి 4 చొప్పున 1140, దానికి 10% అడిషనల్గా అదనంగా రిజర్వ్ కింద మనకు 144 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో సరిపోయేంత మంది వచ్చేసినారు. పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇంటాక్ట్ వెళ్ళిపోతున్నారు. సో అరేంజ్మెంట్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ, తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ, లోపల బల్బ్స్, ఓటింగ్ జరగడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో తప్పనిసరిగా పోలీసులు పెట్టడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ కోసం పోలీస్ నోడల్ ఆఫీసర్ ద్వారా పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. పోలింగ్ పార్టీస్ కూడా వచ్చి మెటీరియల్ చెక్ చేసుకున్నారు. పోలింగ్ పార్టీస్ మెటీరియల్ చెక్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తీసుకున్న తర్వాత ఈవీఎంస్ను కూడా కమిషన్ చేసి వాళ్ళకి ఇస్తున్న ఈవీఎంస్ను కూడా తీసుకొని పోలింగ్ పార్టీస్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూట్ ఆఫీసర్ ద్వారా సెక్టర్ ఆఫీసర్ గారు ఉంటారు. అదేవిధంగా ఒక రూట్ ఆఫీసర్ని కూడా ఇచ్చాము. ఆ రూట్లో వాళ్ళని తీసుకెళ్ళి పొజిషన్ చేసేస్తారు. ఈరోజు వాళ్ళు అక్కడే ఉండి రేపు ఉదయాన్నే 6 గంటల నుంచి మాక్ పోలింగ్ స్టార్ట్ చేస్తారు. పోలింగ్ ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మేము చేసిన సిబ్బందికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ వేసాము. ప్రతి చోటికి మేము కావాల్సిన వ్యక్తులు అంటే పోలింగ్ సిబ్బందిని తీసుకెళ్లేంత, వాటితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రతి చోట కూడా పీస్ఫుల్గానే ఉంది. తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మేము 76 గుర్తించడం జరిగింది. ఆ లొకేషన్ వైజ్గా మేము ఆ లొకేషన్స్లో మైక్రో అబ్జర్వర్ను పెడుతున్నాం. అదేవిధంగా వెబ్కాస్టింగ్ పెడుతున్నాం, మొబైల్ వీడియోగ్రఫీ కూడా పెడుతున్నాం. సో ఇవి మొబైల్ వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ద్వారా అక్కడ ఏదైనా ఉంటే మాకు ఇమీడియట్గా ఫ్లాష్ అవుతుంది. మా సెక్టర్ ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉండి, పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే అక్కడ జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నకరికల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమాచారం.
పేరు వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ని. మన చౌటుప్పల్ మండలంలో టోటల్ 65 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 37 లొకేషన్స్లో ఉన్నాయి. 37 లొకేషన్స్లో మనకు 6 లొకేషన్స్ కొంచెం క్రిటికల్ ఉన్నాయి. ఆ 6 లొకేషన్స్లో 19 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 19. ఆ 6 లొకేషన్స్లో కాకుండా ఇంకా మిగతా సమస్యాత్మకం ఇంకో 3 అంటే 9 లొకేషన్స్లో మనము సిఆర్పిఎఫ్ను కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. మన బందోబస్తు కూడా దాదాపు 200 మెంబర్స్ వరకు మన ప్రతి పోలింగ్ స్టేషన్కు ముగ్గురు చొప్పున బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. బందోబస్తు సఫిషియెంట్గా ఉన్నాయి. 6 మొబైల్ పార్టీలు ఉన్నాయి, ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, ఒకటి స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఉంది. వీడియోలు ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే ఇమీడియట్ వీడియో తీయడానికి కూడా వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఉన్నది. ఎలాంటి బందోబస్తు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము బందోబస్తు అరేంజ్ చేసినాం. ఓటర్లు ఫ్రీగా వచ్చి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ లేకుంటే ఏమైనా డిస్టర్బెన్స్లు ఉంటే మాకు ఫోన్ చేసినట్టయితే మేము ఇమీడియట్ రష్ కావడానికి పోయి వాళ్ళ సమస్య తీర్చడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. పోలీస్ తరఫున మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాం.